దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యములోనికి వెళదాము రండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నీ మాటలు వినటానికి ఎదురు చూస్తున్నాము. మరియవలే ఉత్తమమైన దాన్ని మేము ఎంచుకున్నాము. ప్రతి మాటను మాకు దీవెనకరంగా మలచండి. నీ వాక్యములు విత్తబడుచుండగా మంచి నేలను పడిన విత్తనములే మా హృదయంలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ యొక్క మాటలు రాస్తున్నాడు. నా పిల్లలారా, ఆ సంఘమును నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎందుకు అలా పిలిచాడు అంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, ఆయన రూపము మీలో ఏర్పడాలి. ఆ రూపమును మీలో నేను చూడాలి. అప్పటి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మరలా అనే పదం అక్కడ వాడాడు అంటే గతంలో జరిగింది, మునుపు జరిగింది. ఇప్పుడు మరలా ప్రసవ వేదన ఎందుకు వచ్చింది? ఆ ప్రసవ వేదన గురించి ఎందుకు ఆ పిల్లలకు ఉత్తరం రాస్తున్నాడు? ఆ స్వరూపం ఇప్పుడు లేదా? పోయింది. ఆ క్రీస్తు స్వరూపం ఇప్పుడు వారు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా ఆ స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఒక సేవకుడి యొక్క ఘోష, ఒక సేవకుడి యొక్క ఆక్రందన తన సంఘము విషయమై అలాగుండాలి. వాడు సేవకుడు, వాడు కాపరి. మీలో నేను ఎవరి గురించి అయితే బోధిస్తున్నానో, నేను ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నానో వాని స్వరూపం చూడాలి. అంతే నా గురి, నా లక్ష్యం అదే. ఇప్పుడు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ వేదనను మరలా ఇప్పుడు మీరు నాకు కలుగు చేస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక సేవకుడు తన సంఘములో ఉన్న విశ్వాసుల విషయమై ఈ భారము కలిగి ఉండాలి. ఆ గొర్రెలకు కాపరిగా, ఆ విశ్వాసులకు కాపరిగా ఆ క్రీస్తు పోలికలు, స్వరూపాన్ని, స్వభావాన్ని వారిలో ఏర్పరచాలి. పౌలు యొక్క ఆవేదనదే. ఎందుకు ఆ మాట అక్కడ రాశాడంటే చూడండి, 8వ వచనం, అదే అధ్యాయం, పైకి వెళ్దాం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఒక్క నిమిషం. ఓ గలతీ సంఘమా, ఆ కాలములో, ఆ రోజులలో మీరు దేవుణ్ణి ఎరగని వారు, దేవుడెవరో మీకు తెలియని వారు. ఇప్పుడు నిజమునకు దేవుణ్ణి కాని వారికి మీరు దాసులు. ఎవరు దేనిని ఆరాధిస్తారో వానికి ఆరాధించేవాడు దాసుడు. ఎవరు దేనిని పూజిస్తాడో వానికి ఆయన దాసుడు. ఇప్పుడు మీ పరిస్థితి ఆ రోజు ఎలా ఉందంటే, ఆ కాలంలో ఎలా ఉందంటే, మీరు దేవుణ్ణి ఎరగని వారు, అదే సమయంలో నిజమునకు దేవుళ్ళు కాని వాళ్ళు.
వాళ్ళు నిజములకు దేవుళ్ళు కాదు, వారు మానవులకు ప్రయోజనకరులు కారు, వారు మానవులకు రక్షకులు కారు. ఇప్పుడు వారికి మీరు దాసులై బానిసలై ఉన్నారు మునుపు ఆ కాలంలో. తర్వాత చూడండి, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడు మరలా. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. అది ఇప్పుడు స్టేటస్. ఆ రోజేంటి? మీరు దేవుని ఎరగని వాడు. ఆ రోజేంటి? దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులైన వారు. ఇప్పుడు ఈరోజు మీరు నిజముగా దేవుణ్ణి ఎరిగిన వారు, అదే సమయంలో దేవుని చేత ఎరుగబడిన వారు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. ఒకప్పుడు నిజ దేవుళ్ళు కాని వాటిని ప్రేమించాం, ఆరాధించాం, వారికి బానిసలమయ్యాం. తెలుసో తెలియకో మనకు నచ్చింది చేశాం. కానీ ఇప్పుడు మనము దేవుళ్ళు ఎరిగాం. ఆయన వెలుగు మన మీద ఉంది ఈరోజు. కాబట్టి ఆ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అది మాత్రమే కాదు, మనం ఆయనను ఎరిగాము, రెండవది ఆయన చేత ఎరగబడ్డాం. అది ఇంకా గొప్పది. నాకు ఆయనంటే తెలుసండి, నాకు ఆయనంటే చాలా ప్రేమ అండి, నాకు ఆయనంటే చాలా ఇష్టమని చెప్పడం వేరు, అసలు దేవుడే నీవు నాకు తెలుసు అని చెప్పడం వేరు. ఈ రెండు జరిగినాయి వారి విషయంలో. మీరు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగారు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగాడు. ఓ గలతీ సంగమా, ఇప్పుడు మీరు ఆ స్థితిని, ఆ భాగ్యమును సంపాదించుకున్నారు గనుక అని ఏమన్నాడు చూసారా? బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా. అది ఇప్పుడు వచ్చిన సమస్య. మీరు ఆయన ఎరిగారు, బాగుంది. మీరు ఆయన చేత ఎరగబడ్డారు, బాగుంది. ఏమైంది ఇంతలోకే? ఏమి సంభవించింది ఇంతలోకే? బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు వాళ్ళు తిరిగారట. ఈరోజు క్రైస్తవ విశ్వాసులలో కూడా అలాంటి వారే కొందరు ఉంటున్నారు. రక్షించబడతారు, బాప్తిస్మం తీసుకుంటారు, రొట్టె రసంలో పాలు పంపులు పొందుతారు, ఆరాధనకు కొన్ని నెలలు సంవత్సరాలు వస్తారు. కానీ ఏమి జరిగిందో బలహీనమైన వాటి తట్టు మళ్ళా వెళ్ళిపోతారు, నిష్ప్రయోజనమైన వారి తట్టు వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగారు ఆ రోజు. ఆ గలతీ సంఘము తిరిగిందట. అందుకే ఈ మాట వాడాడు, నాకు మరలా ప్రసవ వేదన. మీ విషయంలో నాకు మొదట ఒక ప్రసవ వేదన కలిగింది, ఇప్పుడు రెండవసారి నాకు ప్రసవ వేదన మీరు కలుగజేస్తున్నారు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. అవి బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి. మీరు మూలపాఠాల తట్టు తిరిగారు. ఇప్పుడు అంటున్నాడు మరలా ఆయన, మీరు మరలా వాటికి దాసులు అయిపోతామంటారేంటి? ఒకప్పుడు వాటికే కదా మీరు దాసులు. అవి ఎటువంటివో, అవి ఎంత నిష్ప్రయోజనమైనవో, అవి ఎంతో ఉపయోగం లేనివో మీరు తెలుసుకున్నారు కదా. మరలా ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోయారు అలాగా. నాకు తెలుసు చాలా మంది రక్షించబడి బాప్తిస్మము తీసుకొని ఆయన బల్లారథుల్లో పాలు పంపులు పొంది ఆయనతో కొంతకాలం సహవాసము చేసి వెళ్ళిపోయారు. ఏమి జరిగింది? ఏమి సంభవించింది? మునుపటి వలె మరలా వాటికి దాసులైపోతున్నారు. అయ్యో, మీలో క్రీస్తు రూపాన్ని ఆ రోజు నేను ఏర్పరిచాను, ఆ రోజు క్రీస్తు స్వరూపాన్ని మీలో ఏర్పరిచాను, ఇంతలోకి మీకు ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు అంటున్నాడు, నాకు మరలా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన కలుగుతుంది. సేవకుడి యొక్క బాధ, సేవకుడి యొక్క వేదన అలాగుండాలా. వారు ఏమైపోతే నాకెందుకులే, వారు ఎటు వెళ్ళిపోతే నాకెందుకులే,
వారు ఎలా తిరిగితే నాకెందుకులే అని అనుకొని ఆయన మౌనంగా ఉండడు. వారిని చూస్తూ ఉంటాడు, వారిని పరిశీలిస్తూ ఉంటాడు, వారిని గమనిస్తూ ఉంటాడు, బాధపడతాడు. అయ్యో, ఇంత వాక్యము చెప్పానే, ఇంత సువార్త బోధించానే, వీరెందుకు మరలా ఇలాగ చేస్తున్నారు? ప్రసవ వేదన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పటి వరకు? ఆ స్వరూపము ఏర్పడే వరకు. సహజంగా స్త్రీలు ప్రసవ వేదన పడతారు. ఎప్పుడు? ఆ సమయంలో మాత్రమే, ఆ గడియలలో మాత్రమే ఆ బాధను వారు అనుభవిస్తారు. ఆ రూపము ఏర్పరచటం వారి చేతుల్లో లేదు. ఆ పిల్లలకు ఆ రూపాన్ని ఏర్పరచటం వాళ్ళ చేతుల్లో లేదు. వారు గర్భము ధరించటం మాత్రమే వారికి తెలుసు. ఆ రూపము ఎలాంటిదో, తాతయ్యలాగా ఉంటాడా, నానమ్మలాగా ఉంటాడా, బాబు గాని అమ్మాయి గాని నాన్నలాగా ఉంటాడా, అమ్మలాగా ఉంటాడా, లేకుంటే మేనమామలాగా ఉంటాడా? ఆ రూపం మన చేతుల్లో లేదు. గర్భము ధరిస్తాం అంతే. కానీ ఇక్కడ పౌలు గారి వేదన మీరు గమనించండి. క్రీస్తు స్వరూపమే మీలో ఏర్పడాలి. నేను వేరే స్వరూపాన్ని ఆశించట్లా మీలో, వేరే పోకడలు నేను ఆశించట్లా మీలో, వేరే రూపాలు నేను ఆశించట్లా మీలో. క్రీస్తు స్వరూపం సంఘములో ఉండాలి, విశ్వాసులలో ఉండాలి. ఆ రూపము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన. అది నెలల, అది సంవత్సరాల, ఏర్పడే వరకు ప్రసవ వేదన. అది ఒకనాటిది కాదు, అది ఒక కాలానిది కాదు. ఆ రూపము ఏర్పడే వరకు ప్రసవ వేదన. అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నానే, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం అందిస్తున్నానే, ఇంకా ఎందుకు వారు వాక్యమును అలవరుచుకోలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ఆ వాక్యం యొక్క పోలికలోనికి వెళ్ళలేకపోతున్నారు? వేదన సేవకుడికి ఉండాలి. ఇద్దరిని చూపిస్తాను రండి, వాళ్ళు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో. కీర్తనలు 119వ కీర్తన 136 వచనం. 119, 136 చూడండి. ఆ భక్తుడి యొక్క బాధ. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. భక్తుడు అంటే, సేవకుడు అంటే వాడు. నా దేవా, ఈ జనులలో నీ ధర్మశాస్త్రములను అనుసరించేవారు లేరయ్యా, నీ మాటలను ప్రేమించేవారు లేరయ్యా. ప్రతివాడు వారి ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నారయ్యా. వింటున్నారు, వస్తున్నారు, కాలము గడుపుతున్నారు, వారు అనుసరించట్లా. అందుకని ఏమంటున్నాడు భక్తుడు? నా కన్నీరు ఏరులై పారుతుంది. వేదన, దుఃఖము, బాధ. ఎంత భారముతో నిలబడి సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తాడు, ఎంత భారముతో దేవుని యొక్క వాక్యమును మోసుకొని వస్తాడు. దేవుని వాక్యములు ఎక్కడి నుంచి ప్రకటిస్తాడే, ఆ వాక్యముల ప్రకారము ప్రజలు జీవించాలి, ఆ వాక్యముల యొక్క పోలికలు వారిలో కనపడాలని ఆయన వేదన 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 పడతాడు. ఇక్కడ అదే జరిగింది. నా కన్నీరు ఏరులై పారుతుంది. వాడు సేవకుడు, వాడు కాపరి. తన సంఘము గురించి ఆ మాటలు చెప్పగలిగేవాడు కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక ఆయన కూడా ఏడ్చారు. అలాగే చూపిస్తాను రండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. నా జనులలో, నా పేరు పెట్టబడిన నా జనులలో, సంఘమునకు వస్తున్నటువంటి నా జనులలో
హతమైన వారు. ఎలాగ హతమయ్యారు? వాళ్ళు పాపము చేత హతమవుతున్నారు. ఎలాగ హతమవుతున్నారు? దేవునికి విరోధులై హతమవుతున్నారే. ఇప్పుడు వారిని గురించి ఈ భక్తుడు అంటున్నాడు, దివారాత్రము నా కన్నీరు. ఎస్, ఇక రాత్రి లేదు, పగలు లేదు. కారణము, నా ప్రజలలో దేవుని యొక్క వాక్యము చేత బ్రతికించబడకుండా చంపబడుతున్నారు, పాపముల చేత చంపబడుతున్నారు. నా కన్నీళ్లు విడుచుతాను దివారాత్రము, నా తల జలమయం. పడుకుంటే నా కళ్ళ నుంచి వచ్చే నీరు నా తలను జలమయం చేస్తుంది. నా కన్నీళ్లు ఊటగా ఉంటాయి. ఎందుకు వీళ్ళు అంత బాధపడ్డారంటే, ప్రజలలో దేవుని యొక్క స్వరూపం చూడాలని వాళ్ళ కోరిక, వాళ్ళ ఆకాంక్ష. పౌలు గారు కూడా అదే మాట అన్నాడు అక్కడ, క్రీస్తు స్వరూపమే మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా, అది చూడండి, గమనించండి, మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. కలగజేయనివద్దండి, దేవునికి సేవకులకు కలగజేయనివద్దు. వారు బోధించే వాక్యముల పోలికలోనికి మారండి. వారు బోధించే దేవుని యొక్క మార్గములలోనికి మారండి. వారు మీకు నేర్పించే వాక్యం యొక్క రూపంలోనికి మారండి. ప్రసవ వేదన, బాధ, దుఃఖము, వేదన మరలా కలుగుతుంది అంటున్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 4:16 చూడండి. 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఒక్క నిమిషం ఆగుదాం. ఓ కొరింథీ సంగమా, నేను మిమ్మల్ని ఎలా కన్నానో తెలుసా? నేను మీ విషయమై ఎలా ప్రయాసపడ్డానో తెలుసా? సువార్తను మాత్రమే నేను బోధించి యేసుక్రీస్తు నందు నేను మిమ్మల్ని కన్నా. నేనేమి గారడీలు చేసి కల్లా, నేనేమి అద్భుతాలు చేసి కల్లా, నేనేమి సూచక క్రియలు చేసి కల్లా, సువార్తను ప్రకటించే కన్నా మిమ్మల్ని. కనే విధానము, ఒక బిడ్డను సంపాదించే విధానము, ఒక బిడ్డను ఒక సంఘములో ఒక సేవకుడు సంపాదించే విధానము సువార్తను ప్రకటించి కనాల, వాక్యమును ప్రకటించి కనాల, దేవుని మాటలు బోధించి కనాల. ఇక్కడి నుంచి ఏమేమో చేసి, ఇక్కడి నుంచి ఏమేమో చెప్పి, ఇక్కడి నుంచి ఏదేదో జరిగించి కనకూడదు. ఒకవేళ అలా కంటే ఆ జన్మ నిజమైంది కాదు, ఆ పుట్టుక నిజమైనది కాదు, నీటి బుడగలాగా అయిపోతుంది. అలా పుడతారు, మాయమైపోతారు. ఆ రోజు వస్తారు, తర్వాత మాయమైపోతారు. ఆ కాలం వస్తారు, తర్వాత మాయమైపోతారు. సువార్త ద్వారా కంటే వాడు క్రీస్తు పోలికలోనికి వెళ్ళిపోతాడు. ఆ సువార్త ద్వారా కంటే దేవుని యొక్క రూపాంతరంలోకి వెళ్ళిపోతాడు వాడు. ఎంత శ్రేష్టంగా చెప్పాడో తెలుసా పౌలు గారు ఇక్కడ? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా. క్రీస్తు వాక్యమే చెప్పాను మీకు, సువార్తనే చెప్పాను మీకు. నేను ఏమి కలపలేదు, నేనేమి తీసేయలేదు. నా సొంత ప్రయోగం, నా సొంత మాటలు నేను చెప్పలా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నా, మిమ్మల్ని సంపాదించా. కాబట్టి ఇప్పుడు నా అంతరంగము ఏమి ఆశిస్తుందంటే ఆయన స్వరూపము మీలో ఏర్పడాల. అప్పటి వరకు నాకు వేదనే 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 ఉంటుంది, ప్రసవ వేదన. కానీ ఏంగానే అయిపోదు, ఒక వ్యక్తిని రక్షించగానే అయిపోదు. నేను గతంలో కూడా చెప్పాను మీ దగ్గర, సుమారు 25 సంవత్సరముల క్రితం ఒక యవనస్తుడు, నాకంటే కొంచెం చిన్నవాడు అప్పటికి, నాకు ఎదురై సడన్గా ఒకరోజు, అన్నా 70 మందికి బాప్తిసం ఇచ్చేశానన్నా అన్నాడు.
నేను 70 మందికి బాప్తిస్మం ఇచ్చానన్నా, రక్షించాను వాళ్ళని. నిజమే యోహాను, ఎంతమందిని క్రీస్తు పోలికలోనికి నువ్వు మార్చటానికి నీ వంతు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు బాప్తిస్మం ఇచ్చావు నిజమే, రక్షించావు నిజమే, నీ సంఘంలో చేర్చుకున్నావు నిజమే. ఇప్పుడు నీకు ఏ వేదన ఉండాలి? ప్రసవ వేదన ఉండాలి. నీ సంఘంలో చేర్చబడిన వారిలో యేసుక్రీస్తు వారి రూపము నువ్వు చూడటానికి తహతహలాడాలి. నీ అంతరంగము అలాగా ఎప్పుడు ఆశిస్తూ ఉండాలి. ఎస్. ఇప్పుడు ఏమన్నాడు తర్వాత? కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా. నేను కన్నా, ప్రసవ వేదనే పడ్డా, సువార్తనే ప్రకటించా, అది కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలే బోధించా. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? నన్ను పోలి నడవండి. ఒక అద్భుతమైన తండ్రి తన బిడ్డలకు చెప్పే అద్భుతమైన మాటలు. లోకంలో కూడా ఒక తండ్రి అంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ తన పిల్లలకు అలా చెప్పగలిగితే ఎంత భాగ్యమో. నా కుమారుడా, నన్ను చూడు, అయ్యా నన్ను గమనించు, నన్ను పోలి నడుచుకో. నేను సమాజంలో ఎంత విలువగా ఉన్నానో, నేను సమాజంలో ఎంత గౌరవంగా ఉన్నానో, నీవు కూడా నాలాగే ఉండు అని భౌతికంగా కూడా ఒక తండ్రి తన పిల్లలకు చెప్పగలిగితే ఎంత బాగుండు. చెప్పడమే కాదు, జీవించి చూపించాలా. మా నాన్న ఇకంతే, పీడించి 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 అప్పు చేసి బైక్ కొనిపించుకుంటాడు కొడుకు. ఇప్పుడు ఆ బైక్ మీద ఏం రాస్తాడో తెలుసా? ఏం రాస్తాడు బైక్ మీద? మై డాడ్ ఈజ్ మై హీరో. తండ్రిని పీడించి పీడించి డబ్బు లేదు కొనటానికి, అప్పు చేసి కొనిపించాడు. ఇప్పుడు డాడీ ఏమైపోయాడు? మై డాడ్ ఈజ్ మై హీరో. అది నిజమైన పొగడతా? అది నిజమైన నోటిలో ఆ హృదయంలో నుంచి వచ్చిన మాట? ఏదో అక్కడ దాని మీద ఓ స్టిక్కర్ వేసుకుంటాడు ఇకంతే. నాన్నలాగా ఉండాలి. మా నాన్న చూడు సమాజంలో ఎంత విలువో, ఆయన చూడు ఎంత సత్యమో. భౌతికంగా కూడా తండ్రులు తమ పిల్లలకు అలా చెప్తే ఎంత బాగుండు. ఇక్కడ ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి తన పిల్లలతోటి పౌలు గారు అంటున్నాడు, పిల్లలారా నేను మిమ్మల్ని కన్నా, మిమ్మల్ని కనినది కూడా నేను వేరే విధంగా కల్లా, క్రీస్తు యొక్క సువార్తను బోధించి ప్రకటించి వాక్యమును బట్టి కన్నా. ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోండి. నేను ఎట్లా బ్రతుకుతున్నానో, నేను ఎట్లా జీవిస్తున్నానో, నేను ఎలా ఉంటున్నానో నన్ను చూడండి. అదే మాట అదే కొరింథీ పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. ఏమన్నాడు ఇక్కడ? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం కాదు. నేను ఎప్పుడో నడిచాను, వన్స్ అపాన్ ఏ టైము, అప్పుడు నేను ఎట్లా నడిచానో దాని గురించి మాట్లాడలా. ఏమంటున్నాడు ఇక్కడ? నడుచుకొనుచున్న ప్రకారం. అంటే ఆ సేవకుడు తన సంఘం ఎదుట ఎప్పుడు నడుచుకొనుచునే ఉంటాడు. ప్రతి వారము నడుచుకుంటూనే ఉంటాడు. ప్రతి నెల, ప్రతి సంవత్సరము నడుచుకుంటూనే ఉంటాడు. మా పాస్టర్ గారు, మా కాపురి ఆ రోజు ఎలాగున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడండి. మా ఆత్మీయ తండ్రి మాదిరి. ఓ సంఘమా, నేను నడుచుకొనుచున్నా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ప్రతి సేవకుడు తన సంఘములు ఇలా చెప్పగలిగితే భారతదేశము ఇంకోలా ఉండేది. సంఘములో సేవకులు
సంఘములో కాపరులు ఇలా చెప్పగలిగి ఉంటే భారతదేశంలో క్రైస్తవ్యము ఇంకొకలాగుండేది. ఈ రోజు ఉన్నట్టు ఉండేది కాదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న సంఘమా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నన్ను అనుసరించండి, నా సత్యమును అనుసరించండి, నా పరిశుద్ధతను అనుసరించండి, నా యథార్థతను అనుసరించండి. వాడు సేవకుడు. ఇప్పుడు అతను ఎప్పుడు కూడా తన సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంఘం ఎప్పుడు క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకుంటాదో, సంఘం ఎప్పుడు క్రీస్తు పోలికలు ధరించుకుంటాదో ఎదురు చూస్తూ ఉంటాడు. నడుచుకొనుచున్న ప్రకారం నడుస్తూనే ఉంటాడు. అది ఎప్పటికీ ప్రజెంట్ టెన్సే. నడుస్తూనే ఉంటాడు. మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నన్ను గమనించండి, నన్ను గమనించండి. నాలో క్రీస్తు స్వరూపం ఉంది, మీకు కూడా స్వరూపం రావాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా అలాగే నడుచుకోవాలి. చెప్పాలండి, చెప్పాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతుండగా ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి విలువైన వర్తమానాలు వింటున్నారే. ఎంతవరకు ఆయన పోలికలోనికి మనం మారాము, ఎంతవరకు ఆయన రూపాన్ని మనం సంతరించుకున్నాము. ఎప్పుడు కూడా నువ్వు నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు నాకు చెయ్యి ప్రభువా, నువ్వు నాకు సమకూర్చు ప్రభువా, నువ్వు నాకు, ఇదేనా ప్రార్థన? ప్రభువా, ఈ పాపిష్టి జీవితాన్ని, ఈ అపవిత్రమైన జీవితాన్ని, ఒకప్పుడు పాపములో మునిగి తేలిన ఈ జీవితాన్ని రక్షించావే. ఈరోజు ఇంత సంతోషకరమైన జీవితం ఇచ్చావు, ఈరోజు ఇంత శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చావు. నాకు ఉన్నది చాలయ్యా, నాకు ఇంతకంటే ఏమవుతావు? నీ కొరకు నన్ను ఏం చేయమంటావు? నువ్వు నన్ను రక్షించింది ఎందుకు? నా వలన నీకేమైనా ప్రయోజనమా? నా వలన నీకేమైనా ఉపయోగమా? నేనేమైనా నీకు మహిమను తేగలనా? వాడుకోయ్యా. చెప్పలేకపోతున్నాం, ఇంకా ఆ స్థితికి చేరుకోలేకపోతున్నాం. ఇంకా నా ద్వారా మహిమ పొందయ్యా, నా ద్వారా నువ్వు గణపరచబడయ్యా, నా ద్వారా ఆ వెలుగు అనేకులకు అందించయ్యా, నన్ను వాడుకోయ్యా. రావట్లా, ఆ పరిస్థితి రావట్లా. ఇంకా ఆ స్వరూపము మీలో ఏర్పడాలి, ఆ రూపము మీలో కలగాలి. నా కోరిక కూడా అదే, నా ఆశ కూడా అదే. నేను వారంతా తలను జలమయముగా చేయలేను, వారంతా కన్నీరు కార్చలేను. కన్నీరు ఏర్లై పారుతుందంటున్నాడే, అంతటి యోగ్యుడని కాదు నేను. ఒక బాధ అయితే నాకుంది, ఒక వేదన అయితే నాకుంది. ఆయన రూపాన్ని మీలో చూడాలని, ఆయన పోలికను మీలో చూడాలని, ఈ లోకంలో మీరు అనేకులకు మహిమకరంగా ఆయన ఎదుట నిలబడాలని నా కోరిక. రండి, మరొక వాక్యం కూడా చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పి 3:17. చూడండి అందరూ. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అది ముందేమన్నాడు? ప్రియమైన వారులారా, సహోదరులారా, నన్ను పోలి నడుచుకోండి. ఓకే, అంతటితో ఆపులా. అయినా తను ఒక్కడితోనే ఆ మాట ఆపులా. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం, మేము అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారితో పాటు ఇంకొంతమంది పరిశుద్ధులు, అపోస్తులు ఉన్నారు. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడండి. ఇప్పుడు మీ గురి ఎవరి మీద ఉండాలో తెలుసా? అలా నడుచుకుంటున్నారే వారి మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. అలా నడుచుకునే వారి మీద కూడా ఉండాలి, గురి పెట్టి చూడాలి. నేను అదేగా నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు సాయంత్రం నేను చేసే ప్రార్థన అదే. మొదటి యోగ్యుడైన హేబేలు దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో యోహాను వరకు నన్ను అలా చేయవా ప్రభువా?
నన్ను ఆయనలాగా చేయవా ప్రభువా? నా కోరికది, నా ఆశ అది. హేబేలు దగ్గర నుంచి ఆది కాండములో ప్రకటనలో యోహాను వరకు ఆ లిస్టే పెట్టుకుంటా, గురిగా పెట్టుకున్నా. నన్ను అలా చేయవా? ఆ పరిశుద్ధత నాకేవా? ఆ రోషము నాకేవా? ఆ సత్యము నాకేవా? ఇక వీరందరినీ పలికిన తర్వాత నేను అంటాను, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ, నేను వీరందరినీ గురిపెట్టా, నేను వీరందరినీ పరిశీలించా, నేను వీరందరి వలె నన్ను చేయమని అడిగా. ఇంకా వీరికి కర్త, కర్మ, క్రియ, వీరికి నాయకుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేను చూడాలి. నా చూపు ఆయన వైపే ఉండాలా. అలా ఎవరైతే బ్రతికారో, అలా ఎవరైతే జీవించారో, అలా ఎవరైతే నడుస్తున్నారో వారి వైపే నేను చూడాలి. అలా చేయి ప్రభువా, నన్ను అలా చేయి ప్రభువా. నా ఆకాంక్ష అది, నా కోరిక అది. నేను సంతోషముగా చెప్తా మీ ఎదుట, ఆనందముతో చెప్తా మీ ఎదుట. అది సాక్ష్యము. ఆ లక్షణములు నేను సంపాదించుకున్నానని చెప్పడానికి, ఆ లక్షణముల కొరకై నేను ప్రయాసపడుతున్నానని చెప్పడానికి కొరకై నేను ఆరాటపడుతుంది సాక్ష్యము. కొద్ది మందినైనా రగిలించాలి, కొద్ది మందినైనా నేను రగిలించాలి. అది నా కోరిక. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాప్తిస్మిచ్చి యోహాను. ఆయనలాగా చేయి ప్రభు, నన్ను నేను మండాలి, నేను ప్రకాశించాలి, అనేకులకు నేను దీపం అవ్వాలి. అలా చేయవా? నా కోరిక అది. నేను ఎందుకు చెప్తాను ఆ మాటలు? ఎందుకు అనేక సందర్భాల్లో తీసుకొస్తున్నాను ఆ మాటలు? నేనేదో గొప్పని కాదు, నేనేదో ప్రత్యేకమైన వాడిని కాదు, నేనేదో అదే ఇదని కాదు. మీలో స్ఫూర్తి, మీలో ఒక ఆసక్తి అది కలగాల. అది నా బాధ, నా ఆవేదన అది. అయ్యా, మా పాస్టర్ గారు ఇలా చేస్తాడంటే ప్రార్థన, నేను కూడా అలా చేయాలి. 20 సంవత్సరాల క్రితం, 18 సంవత్సరాల క్రితం చీపురుపల్లిలో యవనస్తులు అలా ప్రార్థన చేశారు. ఆ రోజుల్లోనే మేము రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో కూర్చుంటే తెల్లవారి పని మనిషి వచ్చి 6 గంటలకు తలుపు కొట్టేదాకా మాకు తెలియదు, తెల్లవారిపోయింది. పోనీ మేము 100 మంది ఉన్నామా? 7, 8, 9, 10 ఆ సంఖ్యలో ఉండేవాళ్ళం. వాళ్ళు ఏం ప్రార్థన చేసేవాళ్ళో తెలుసా ఆ రోజున? అదే మమ్మల్ని విజయ్ కుమార్ మాస్టర్ లాగా చేయి ప్రభువా, మమ్మల్ని ఆయనలాగా చేయి ప్రభువా. భయపడ్డాను ఆ రోజు ఆ పదం వారి నోటి నుంచి వస్తుంటే. ఎందుకంటే నేను నిలబడాలా. ఆ పదం వాళ్ళు ఉచ్చరిస్తున్నారంటే ఆ పదానికి తగిన జీవితం నాలో కొనసాగాల. దేవుడి దయ ఈ రోజు వరకు అదే మంట, అదే ప్రకాశము, అదే వెలుగు దేవుడిచ్చాడు. పోగొట్టుకోలేను దాన్ని. సాక్ష్యమే ఇది, ఈ మాటలు సాక్ష్యమే. కొద్ది మందిలోనైనా నేను అలా మారాలి, నేను అలా ఉండాలి అని మీలో ఆ వేదన కలగాలి. ఆ రూపము వచ్చే వరకు ఆ ఆసక్తి మీలో కలగాలి. ప్రియమైన వారులారా, అదే అంటున్నాడు కదా, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము వారిని గురిపెట్టి చూడండి. గురిపెట్టండి. ఆ పాస్టర్ గారే సరిగా లేరండి, మేముంటోళ్ళు విశేషమేముంది? కొన్ని సంఘాల్లో మా సంఘ పెద్దగారే సరిగా ఉండరు, మేముంటోళ్ళు విశేషమేముంది? ఎవరినో చూసి, వారెవరినో చూసి పడిపోయిన వారు నీకు మాదిరా? పతనమైపోయిన వారు నీకు మాదిరా? ఈ లోకంలో జీవిస్తున్న వారు నీకు మాదిరా? పెట్టుకోండి, మీ ముందు పెట్టుకోండి. ఆయనలాగా ఉండాలి, పెట్టుకోండి. స్త్రీలు మీరు ఆశించండి, నన్ను ఒక మరియమ్మలాగా చేయి ప్రభువా, నన్ను ఒక ఎస్తేరులాగా చెయ్యి, నన్ను ఒక రూతులాగా చెయ్యి, నన్ను ఒక హన్నాలాగా చెయ్యి. ప్రార్థన ఊరకే ఈ లోక సంబంధమైన వాటిని అడిగేది కాదు, అమూల్యమైనది. దేవుని యొద్ద నుండి ఆయన హృదయములో నుంచి గెలుచుకునే గొప్ప లక్షణాలు ప్రార్థన.
ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక దాని ప్రక్కనే ఉంటుంది. కొలస్సీ తర్వాత 1వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. అబ్బా, వారిని ఎలా పిలుస్తున్నాడో చూడండి. ఆ సహోదరులను దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక నిమిషం. ఇప్పుడు మాకు ఏమి తెలుసో తెలుసా? మీ దగ్గరకు వాక్యం వచ్చింది, సువార్త. ఆ సువార్త ఎలాగొచ్చిందంటే శక్తితో వచ్చింది, పరిశుద్ధాత్మతో వచ్చింది, సంపూర్ణ నిశ్చయతతో వచ్చింది. అది మాకు తెలుసు. మేము అలాగ ప్రకటించాము, మేము అలాగ బోధించాము, మాకే తెలుసు. మీ వద్దకు వచ్చింది అది. ఇప్పుడు అంటున్నాడు, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. ఓ సంగమా, మీ విషయంలో పౌలు గారితో కలిసి పనిచేసిన వారిని మీరు ఎరుగుదురు. పౌలు మావులోడు కాదండోయ్. పౌలుతో ఉన్నవాళ్ళు మావులోళ్ళు కాదు, వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు ప్రకటిస్తే సువార్తే ప్రకటించారు, వారు ప్రకటిస్తే పరిశుద్ధాత్మ గురించే ప్రకటించారు, వారు ప్రకటిస్తే సంపూర్ణ నిశ్చయత గురించే ప్రకటించారు. మీరెరుగుదురు. మీకు కూడా తెలుసుగా దేవుని సేవకుడు ఎట్టువాడో, మీకు కూడా తెలుసుగా ఆయన వాక్యం ఎటువంటిదో. చెప్పగలను నేను, ధైర్యముగా బోధించగలను నేను. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చూడండి అసలైన మాట. అది అయిపోయింది. 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది సాక్ష్యం. ఓ సంగమా, ఈరోజు ఆ సాక్ష్యం నీకు కావాలా? పౌలు చెప్పాడు ఆ సంఘం గురించి, తెస్సలోనిక సంఘం గురించి చెప్పాడు ఆయన. ధన్యకరమైన సంఘం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందము ఎట్టిదో మీరు ఎరుగుట కొరకు ఉపద్రవములో మీరు వాక్యములు అంగీకరించారు. అన్ని అనుకూలముగా ఉన్నప్పుడు, సమస్తము సమకూడి జరిగినప్పుడు, మీకంతా మంచిగా జరిగినప్పుడు అంగీకరించాల మీరు వాక్యం. ఆ సంఘం ఎప్పుడు అంగీకరించిందట వాక్యం? ఉపద్రవం, గొప్ప ఉపద్రవం. అది వారి సాక్ష్యం. కష్టాలలో, శ్రమలలో, హింసలలో వారు అంగీకరించారు వాక్యం. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పాడండి పౌలు. ఆ కన్న తండ్రి ఆ ప్రయాసపడిన, ఆ ప్రసవ వేదన మర్చిపోయిన ఆనందము ఈరోజు ఆయన కలిగింది. మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు మీరు. అది మమ్మును, మేమే కాదు, మా నాయకుడు ఉన్నాడే, మమ్మల్ని నడిపించేవాడు ఉన్నాడే, ఆయనను కూడా మీరు పోలి నడుచుకున్నారు. అది వాక్యం విలువైనది. ఓ తెస్సలోనిక సంఘమా, అద్భుతమైన సంఘమమ్మా. నువ్వు ఉపద్రవములలో అంగీకరించే వాక్యం, అనుకూలతలలో అంగీకరించలా. గొప్ప ఉపద్రవం అంట, గొప్ప, మామూలు ఉపద్రవం కూడా కాదు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం వారిలో నిండి ఉంటే ఆ ఆనందమును వాళ్ళు అనుభవిస్తూ ఆ ఉపద్రవాలు మర్చిపోయారు. అసలు ఆ ఉపద్రవం యొక్క బాధను మర్చిపోయారు. క్రీస్తును అంగీకరించారు, వాక్యమును అంగీకరించారు, మమ్మును ప్రభువును. అది అండర్లైన్ చేసుకున్న మాట. మమ్మును ప్రభువును మీరు పోలి నడుచుకున్నారు. నడవాలండి, నడవాలి. ఒక సేవకుడు నన్ను నా ప్రభువును అని చెప్పాలి.
నన్ను నడిపిస్తున్న నా దేవుణ్ణి అని చెప్పాలి. పౌలు చెప్పాడు ఆ మాట. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు స్వరూపము కొరకైన బాధ, మీలో ఆ ఏర్పాటు చూడాలి, మీలో ఆ రూపము చూడాలి. నాకు ఉంది ఆశ. అందుకే ఆసక్తిగా భారముతో ఈ వాక్యము మీ యొద్దకు తీసుకుని వచ్చా. ఒక్క వచనము చెప్పి నేను ముగిస్తాను. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడట చూద్దాం రండి. అందరూ చూడండి, 1:28. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఆగుదామా. సేవకుడి యొక్క కోరిక అదై ఉండాలి, సేవకుడి యొక్క ఆశ అదై ఉండాలి. ప్రతి మనుషుల్ని, సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది, వీరు అలాగా మారారులే, వీరితో నాకు సరిపోతుంది అని అనుకోడు. ఈ కొద్ది మంది మాత్రమే అనుకోడు. అందరూ, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. సేవకుడు నిలబెట్టాలి. ఒకరోజు సేవకుడు పని ఏంటంటే ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుని ఎదుట రేపు నిలబెట్టబోతున్నాడు, సంపూర్ణునిగా చేసి నిలబెట్టబోతున్నాడు. క్రీస్తు స్వరూపమును ఏర్పరిచి నిలబెట్టబోతున్నాడు అక్కడ. ఇదిగోయ్యా, నీ వాక్యమే ప్రకటించి, నీ మాటలే ప్రకటించి వీరిని ఇదిగో నీ పోలికలో మార్చాను అని ఒక్కొక్కరిని అక్కడ నిలబెట్టబోతున్నాడు. పౌలు అదే చెప్తున్నారు. అలా నిలబెట్టాలని ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పొచ్చు. బుద్ధి ఎందుకు చెప్పాలి? ఎందుకు గద్దించాలి? ఎందుకు ఖండించాలి? ఎందుకు హెచ్చరించాలంటే నిన్ను నిలబెట్టాలా. అరకొరగా, సగం సగముగా, కొద్దిగా కాదు, నిన్ను సంపూర్ణంగా నిలబెట్టాలి. కాబట్టి సమస్త విధములైన జ్ఞానముతో, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి తేవాలి? వాక్యములో నుంచి తేవాలి, బైబిల్లో నుంచి తేవాలి. నేను కట్టుకథలో, పిట్టకథలో, కల్పనా వాక్యాలు చెప్పి తేకూడదు. అది సమస్త విధమైన జ్ఞానమును బైబిల్లో నుంచి తేవాలి. మేము ప్రతి మనుషులకి బుద్ధి చెప్పుచు ఏం చేస్తున్నాడంట? ప్రతి మనుషులకి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అది ఈ ప్రకటించే విషయంలో ఏముంది? బుద్ధి చెప్పే అంశం ఉంది. ఈ ప్రకటించే విషయంలో ఏముంది? బోధించే అంశం ఉంది. ఇలా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇలా చెప్తే బాధపడతారేమో, ఇలా చెప్తే నొచ్చుకుంటారేమో, ఇలా చెప్తే మానేస్తారేమో. సేవకుడికి అవి అక్కర్లేదు. ఆయనకు కావలసిందల్లా ఆయనను, ప్రతి వారిని ఆయన ఎదుట సంపూర్ణుడిగా చేసి నిలబెట్టాలి. అందుకోసం అవసరమైతే బుద్ధి చెప్పాలి, అందుకోసం అవసరమైతే బోధించాలి, ఖండించాలి, దేవుణ్ణి ఆ విధంగా ప్రకటించాలి. క్రీస్తు స్వరూపము కొరకే. ఇదంతా దేని కొరకండి? క్రీస్తు స్వరూపము కొరకే. ఆ స్వరూపం మీలో ఏర్పడటానికి ఆ రోజు పౌలు తన సంఘము గురించి, గలతీయులకు గురించి ప్రసవేదన మరలా పడుతున్నానన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడుతుండగా ఆ ప్రసవ వేదనే సేవకుడికి ఉంది. మరలా అనే స్థాయికి నేను ఇంకా వెళ్ళలేదు, కానీ ప్రారంభంలోనే ఉన్నాను. ఆ వేదన నాకుంది, ఆ భారము నాకుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి దాని విలువ తెలుస్తుంది? ఆయన చెప్పేదంతా, ఆయన హెచ్చరించేదంతా, ఆయన బుద్ధి చెప్పేదంతా, ఆయన ఖండించేదంతా నన్ను దేవుని ఎదుట పరిపూర్ణుడిగా నిలబెట్టడం కోసమే కదా. ఉందా ఆలోచన? ఎందుకు ఆయన ఇంత బాధపడుతున్నాడు? ఎందుకు ఇంత వాక్యము బోధిస్తున్నాడు? ఎందుకు ఇలా ప్రతి వారము వాక్యము నా ఎదుగు తీసుకొస్తున్నాడంటే నన్ను నా దేవుని ఎదుట పరిపూర్ణుడిగా నిలబెట్టాలి. ఆ తలంపును కలిగి బ్రతకండి, ఆ ఆలోచనలు కలిగి బ్రతకండి. ఈ లోకంలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించి ఆయనకు మహిమను తీసుకుని రండి. సేవకుడిగా నా భారం ఇది, విశ్వాసులుగా మీ బాధ్యత అది. ఈ లోకంలో మనం అలాగా జీవించి దేవునికి మహిమను తెచ్చుటకు మన జీవితాలను, మన బ్రతుకులను
ఆయన కొరకు ఖర్చు పెట్టడానికి దేవుడు తన కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. తరల